అడగగా ద్రాక్షవలంది, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసము నీయక మాని చెట్ల మీద రాజుని ఉండటానికి వస్తానంది. దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టేది ద్రాక్షారసం, ద్రాక్షవల్లి. మన ఎష్కోలు లోగోలు అదే కనిపిస్తుంది. ఎష్కోలు అనగానే ద్రాక్ష గల ఇద్దరు మనుషులు మోయటానికి కూడా వీలు పడినంత గొప్ప ఫలము. అంజూరము కంటే లేదా ఒలీవ కంటే అలాగే ద్రాక్షవల్లి యేసయ్యను పోల్చి చూపిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి మనము 16 వచనాల వరకు చదువుకున్నప్పుడు ఆయన ఈ సంగతులే జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ద్రాక్షవల్లి, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను